ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మనతో ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దీనిపైన తన అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నించాం. సార్ చెప్పండి, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేనిఫెస్టో ఏ రకంగా ఉంది, దానిపైన మీ అభిప్రాయం? గతంలో ఎప్పుడే కానీ ఒక పార్టీ మేనిఫెస్టో అంటే దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. ఏదో పొలిటికల్ లీడర్లు వస్తుంటారు, ఎలక్షన్స్ టైంలో చెప్తుంటారు, పోతుంటారు అనే భావన కిందకే ఆలోచించేవాళ్ళు తప్ప ఒక మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథంలాగా, ఒక బైబిల్ లాగా, ఒక భగవద్గీత లాగా, ఒక ఖురాన్ లాగా అంత పవిత్రంగా చూసుకోవాలి రాజకీయ పార్టీలు అనేది మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది. నేను విన్నాను, నేను ఉన్నాను అని మొదలుపెట్టిన తన పాదయాత్రలో భాగంగా తనకు జనజీవన శైలిలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగించుతూ ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానివల్ల రూపొందించిన మేనిఫెస్టో 2019. ఆ మేనిఫెస్టోలో 99% మొత్తం అన్నీ కూడా నెరవేర్చిన వారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత ఈరోజు 2024 మేనిఫెస్టోలో కొత్తవి పెద్దగా లేకపోయినా ఉన్నదానిలో కొద్ది మాత్రమే పెంచుకుంటూ ఏవైతే చేయగలుగుతామో అవి మాత్రమే చెప్పుకుంటూ ఈరోజు పోవడం జరిగింది. వాటికి వివరణ కూడా ఇచ్చడం జరుగుతుంది. ఇన్ని వేల కోట్లు మేము ఈ రంగానికి ఖర్చు పెడుతున్నాం, ఈ విధంగా ఇదని. కేవలం అందరూ అమ్మఒడి అంటే ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఇది జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచటం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే రూపైన డ్రాప్ అవుట్స్ తగ్గించినాడు. విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి చదువుకోవాలి ప్రతి ఇంట్లో కూడా. ఎందుకంటే ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఒక వయసు వచ్చిన తర్వాత చదువు మానిపిస్తారు. వాళ్ళు ఆ విధంగా మానకూడదు అనే ఉద్దేశంతోనే అది తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కేరళ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. దాని తగ్గట్టుగానే వసతులన్నీ కూడా చేయడం జరిగింది. విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ కూడా. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల వల్ల మోసపోవడమే తప్ప ఏ రోజు మెరుగైన జీవన శైలికి లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు, మేము దీనికి మించి ఇస్తామని చెప్పి ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. నేను ఏమంటున్నానంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు వాళ్ళని గోనె సంచులు మోసేవాడు అన్నారు. ఈరోజు నేను అదే పెడతాను అంటున్నాడు. సచివాలయ వ్యవస్థ తీసేను అంటున్నాడు. అమ్మఒడి ఇంకా పెంచుతాను అంటున్నాడు. ఇంకోటి అన్ని పెంచుతామనే అంటున్నాడు. గతంలో శ్రీలంక అయిపోతుందన్న దీన్ని ఈరోజు నేను కొనసాగిస్తాను అంటున్నాడు. అంటే దట్ మీన్స్ దట్ మా పరిపాలనా విధానాన్ని ఆయన యాక్సెప్ట్ చేసినట్టే. మమ్మల్ని అన్నీ కొనసాగిస్తున్నప్పుడు ఇంకా ఆయన కొనసాగించాల్సిన అవసరం లేదు, మమ్మల్ని కొనసాగిస్తారు. మేము ఏదైతే చెప్తామో అది మాత్రమే చేసి నిరూపించినాం. ఇప్పుడు కూడా అదే విధంగా జగన్ చెప్తాడంటే చేస్తాడనే కాన్సెప్ట్ మీదనే పోతున్నామండి. ఆ విధంగానే మేము హామీలన్నీ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కే ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కానీ రావాలంటే చంద్రబాబే రావాలని కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ క్రియేషన్ చూస్తే ఆయన ఇచ్చిన ఉద్యోగాలు, తన 3 టర్మ్ల టెన్యూర్లో ఇచ్చిన ఉద్యోగాలు, ఈ ఒక్క టర్మ్లో ఇచ్చిన టెన్యూర్లో ఉద్యోగాలే తెలుస్తుంది. గతంలో ఎక్కడా ఉద్యోగాలు ఇవ్వనటువంటి చంద్రబాబు నాయుడు, ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన చంద్రబాబు నాయుడు మన పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకున్నప్పుడు సందర్భంలో ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో పెట్టినాడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇచ్చిన 1,25,000 సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించచ్చు కదా అని చెప్పడం జరిగింది. గతంలో గవర్నమెంట్ ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు. ఈరోజు ఇచ్చినారని ఆయనే అంటున్నాడు. హాస్పిటల్స్లలో, మెడికల్ ఫీల్డ్లో దగ్గర 50,000 ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఈ విధంగా ప్రతి రంగంలోనూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించే కల్పన ఎప్పుడు లేని విధంగా ఇవ్వడం జరిగింది. ఒక అంశం. ప్రైవేట్ సెక్టార్లకు వస్తే ఈరోజు చాలా మటుకు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడం. ఆయన ఊరికే అబద్ధాల మీద పోతుంటారు. ఇప్పుడు సైబరాబాద్ ఉంది, దాన్ని కట్టి ప్రతి ఐటీ ఎంప్లాయీ నా వల్లనే బయటకు వచ్చినాడు అంటే ఎట్లయితుంది? దానికి సంబంధించి వివిధ పరిస్థితుల రీతి అంతా డెవలప్ ఉంటుంది ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా చూస్తే 4 పోర్ట్స్ కడుతున్నారు, ఎన్నో ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నాడు, పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరిగింది, లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రాక్టికల్గా జరుగుతుంది ఇక్కడ. చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ పరంగా కేవలం బుక్కుల మీద, పేపర్ల మీద ఉన్న లెక్క సారా ఈరోజు అవి నిజాయితీగా ఆచరణలోకి తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఆచరణ కలిగే విధంగా చేయడం జరుగుతుందని ఒక నమ్మకం ఉందన్నమాట.
సో ఈరోజు రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను. దీనికి మించి చంద్రబాబు నాయుడు చేస్తామని మేనిఫెస్టోని విడుదల చేసినా కానీ దాన్ని నమ్మే పరిస్థితులు ప్రజలు ఉన్నారంటారు. డెఫినెట్గా నమ్మరండి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే గతంలో చూశారు, బంగారు ఇడిపిస్తామన్నాడు, మహిళా సంఘాల రుణాలు మాఫీ చేస్తున్నాడు, రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఇలా చాలా మాఫీ చేస్తామన్నాడు. సో అన్ని ఆయన దానిలతో పాటు చివరిగా ఆ లైన్ మనం చదవలే, హామీలన్నీ మాఫీ చేస్తానన్నాడు. అది చదవకపోవడం వల్ల మోసపోయినామన్నమాట. చాలా అన్ని విధాలుగా కూడా మోసపోయినారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రికవరీ జరుగుతోంది. మీరు స్టాటిస్టిక్స్ చూసినా కానీ పావర్టీ, పేదరికం తగ్గిన దానిలో కూడా 11% అంటే ఇప్పుడు 6%కి ఎంతకో వచ్చింది. పేదరికం కూడా తగ్గుతోంది. అందరికీ ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అయితేనే చేస్తాడు అనే ఒక నమ్మకం ప్రజల్లో గట్టిగా ఏర్పడిందండి. సో రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ కూడా చూసుకుంటే ధర్మవరం నియోజకవర్గంలో 94% వరకు కూడా సంక్షేమ పథకాలు అందినట్టుగా తెలుస్తోంది. అది ఏ రకంగా సాధ్యమైందంటారు సార్? జస్ట్ నేను నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో తిరుగుతున్నప్పుడు, ప్రజల వద్దకు నేరుగా వెళ్తున్నప్పుడు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎవరైతే మిస్ అయినారో అవన్నీ రిజాల్వ్ చేసుకుంటూ రావడం వల్ల స్టేట్ వైడ్ 86% ఉంటే నా కాన్స్టిట్యున్సీలో 94% ఉంది. మొత్తం 3,000 కోట్ల రూపాయలతో సంక్షేమం, 5,677 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతున్నాయండి. ఆ విధంగా రెండు ప్యారలల్గా కూడా డెవలప్ చేసుకుంటూ పోతున్నామండి. సో గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది చాలా 2 స్టేట్లలో, తెలుగు 2 స్టేట్లలో కూడా ఒక మోడల్గా ఉంది గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేది. సో మళ్ళీ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిస్తే మళ్ళీ అది కొనసాగింపు ఉంటుందా? గుడ్ మార్నింగ్ ధర్మవరం 2006 నుంచి చేస్తున్నాను. దానివల్ల ఎన్నో సమస్యలు రిజాల్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా భవిష్యత్తులో అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్. లైక్ హామీలు ఏ విధంగా ఉంటారో ఇట్స్ ఎ కంటిన్యూస్. ప్రతి ఇంటికి పోవడం, రోజుకు ఒక 2-3 గంటలు జనంతో స్పెండ్ చేసి నేరుగా వెళ్ళి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ సమస్యలు క్లియర్ చేసుకుంటూ రావడము, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా పర్సూ చేసుకుంటూ రావడం అనేది మా యొక్క ఆలోచన విధానం. దాని తగ్గట్టుగానే అడుగులు వేస్తాం. సో ధర్మవరంలో కూటమి అభ్యర్థిగా బీజేపీకి సంబంధించిన సత్యకుమార్ ఉండబోతున్నారు. సో ఢిల్లీ స్థాయి నేత అని చెప్తా ఉన్నారు, డబ్బులతో మేనేజ్ చేస్తూ ఉన్నారు. సో తనని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పటికే ఆయన కొనుగోలు పద్ధతులు పెట్టినారు. తన ప్రోగ్రాంకి రావాలన్న కొనుగోలు ఇది చేస్తుంది. మామూలుగా అంగడిలో సరుకుల్లాగా అమ్ముతున్నారు. మా ధర్మవరంలో ఎప్పుడు లేదు. సో ఇట్స్ ఎమోషనల్గా ఉండేది. కొన్ని డబ్బుల రూపంలో ఆయన ఇది చేయడం జరుగుతుంది. ఆయన 20 రోజులు 30 రోజులకి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళ మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. సో ఒకరికిద్దరికి డబ్బులు ఇస్తే ఈరోజు దగ్గర 2,40,000 మంది ఉన్నారు ఓటర్లు. వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్స్ ఫెయిల్డ్ ప్రాసెస్. ఏదో టెంపరీగా ఒకరిద్దరిని తీసుకొని దాన్ని ఏదో మీడియాలో చూపించి ఏదో జరిగిపోతుందని ఒక బబుల్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఐఎమ్ కనెక్టెడ్ విత్ ద పీపుల్. సో ఇట్స్ పీపుల్ విల్ డిసైడ్. వాడిచ్చే 5-6 మందికి ఇస్తా అంటాడు, నేను లక్షల మందికి ఇస్తున్నాను. నేను 97,000 కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందింది. నేను నేరుగా కనెక్ట్ అయినాడు. వాడు ఇస్తే మ్యాక్సిమం ఇస్తే 15 మందికో 20 మందికో ఇవ్వడం చేస్తాడు. ఈడ అంగడి పెట్టినాడు అతని ఏదో లాబీయిస్ట్ అంట, ఇంకోటి మనమైతే బ్రోకర్ అంటాము, ఇతను లాబీయిస్ట్ అని కొత్త పేరుతో ఇది చేస్తున్నారు. ఢిల్లీ కావచ్చు, ఎవరైనా కాదు, ఇట్స్ నష్టం నాకు కాదు జరిగేది. ఓటు వేరే పార్టీకి వేస్తే ప్రజలు నష్టపోతారు. వాళ్ళకు ఒక నాయకుడు అనేవాడు దగ్గరలో రోజు వాళ్ళకు అందుబాటులో ఉండే నాయకుడు వాళ్ళు మిస్ అవుతారు. సో అతనికి ఏముంటుంది, ఈరోజు వస్తా అంటాడు, మళ్ళీ ఒక 30 రోజులు కొడతాడు. అసలు వీళ్ళ ఫోన్లే ఎత్తాడు, నాయకుల ఫోన్లకే దొరకడు అతను. వీళ్ళేముంటుంది, ఏదో వీళ్ళందరినీ కూడా ఒక బక్రా చేసే కార్యక్రమం చేస్తున్నాడండి. చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. సో 5% జీఎస్టీ విధించింది కేంద్ర ప్రభుత్వం. సో మరోసారి కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో చేనేత కార్మికులు ఉండే అవకాశం ఉంది. సో బీజేపీ పార్టీ వాళ్ళకి ఏ రకంగా భరోసా ఇవ్వబోతుంది, మీరే రకంగా ఇవ్వబోతున్నారు? మేము అదే అడిగాం. నువ్వు ఢిల్లీ స్థాయిలో అంత పెద్ద నేతవైతే 5% జీఎస్టీ తీసేపిచ్చేసే. నేను వెళ్ళాను ఒక ఎమ్మెల్యేగా 5ని 12% చేస్తూ ఉంటే నేను నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ జీఎస్టీ పెంచకుండా చేసినాను. ఐఎమ్ హ్యావింగ్ ది ఫుల్ ఎవిడెన్స్. నిర్మలా సీతారామన్ గారు వాళ్ళ ట్విట్టర్లో కూడా పెట్టినారు అదే. సో నేను ఆ విధంగా చేసినాను. మరి నువ్వు చెప్పి 5% దగ్గర నువ్వు ఢిల్లీలో అంత లీడర్ అయితే ఇక్కడ చేనేతల బతుకులన్నా బాగుపడతాయి కదా. సో ఇప్పటికే చేనేత వ్యవస్థ చిన్నాభిన్నం కావడంలో ముఖ్య కారణం ఏదైనా ఉందంటే అది జీఎస్టీనే. దానివల్ల ఎంఎస్ఎంఈ కూడా ఇది చేయడం జరుగుతుంది. సో వీటన్నిటి గురించి కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ విధంగానే ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ. సో ఇది జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతారని నమ్మే విషయాలే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఉంచబోతున్నారు. సో గతంలో 2019 ఎన్నికల్లో చెప్పినవన్నీ కూడా నెరవేర్చారని చెప్తున్నారు. సో ధర్మవరంలో మరోసారి కేతిరెడ్డిని ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటారు. నవీన్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి.